చంద్రబాబు ఫోన్లో మాట్లాడాడు, స్పందించలేదు అన్నారు. మరి మాట్లాడారేమో ఈ 2 రోజులు మనకి తెలియదు. ఫోన్ చేస్తే అదే ఇప్పుడు ఏమన్నా ఈ 2 రోజులు ఏమైనా మాట్లాడారో మనకి తెలియదు. మళ్ళీ ఎప్పుడో అన్యాపదేశంగా చెప్పడమే జరుగుతుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి రాబోయేటటువంటి రోజులలో మళ్ళీ ఏం లేదు నేను బాధ్యతగానే ఉన్నానని చెప్పడం కోసం పార్లమెంట్ స్థాయి కన్వీనర్లను వేసేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేసి పెట్టండి, వాళ్ళకి ఓట్లు వేయించి పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ఆదేశం ఇచ్చాడు. దాంతోపాటుగా సమీక్షలన్నీ చూడమని చెప్పి నాదెండ్ల మనోహర్కి అప్పచెప్పాడు. కాబట్టి పార్టీ యాక్టివిటీ పార్టీల పరంగా మా ఇద్దరి మధ్యన ఎలాంటి గ్యాప్ లేదని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కాబట్టి వ్యక్తిగా తనకుండే ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. కూటమికి ఏ డోకా లేదు. కానీ ఒకటి సార్, అంటే పార్టీ నాయకుల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఒక రకంగా, అంటే మీరు అన్నట్టు హోంశాఖ దగ్గర నుంచి మొదలయ్యి తర్వాత తిరుమల ఇష్యూ, తర్వాత నామినేటెడ్ పదవులకు సంబంధించి, ఎందుకంటే మొన్న కూడా ఏబి కేటగిరీలుగా విభజించినప్పుడు అంటే ఎక్కువ ఏ కేటగిరీకి సంబంధించిన పదవులన్నీ టీడీపీ వాళ్ళకు ఉంటే బి కేటగిరీ పదవులు జనసేనకి ఇచ్చిన వాళ్ళల్లో ఉన్నాయి. అంటే అక్కడ శాలరీస్ దగ్గర నుంచి అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి వాటిలో. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా స్టిల్ మొన్నటి వరకు కూడా ఇవన్నీ మొన్న ఆయన అక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఈ గొడవలు రావడం, తర్వాత దానికి ఒక లేఖ రూపంలో స్పందించారు. ఆయన కూడా డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. ఇవన్నీ కూడా అదే పెరిగి పెద్ద అయిపోతున్నాయా వీళ్ళిద్దరి మధ్య వివాదాలు, అవి అన్న గ్యాప్ని పెంచుతాయా భవిష్యత్తులో? అందుకే ఈయన మౌనంగా ఉండి ఇప్పుడు ఈ తీర్థయాత్రల దర్శనాలంటూ వెళ్ళిపోతున్నారు. పుట్టించేవాడు పుట్టించడం కానీ అది పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే వాస్తవంగా అది ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళకి అయి ఉండాలి ఆ ప్రాబ్లం. ఎందుకంటే కుల సంఘాలకి అట్లా తగ్గించారు, బీసీ కుల సంఘాలకి, మిగతా వాళ్ళకి మామూలుగానే వస్తున్నాయి. కాబట్టి అందులో ఇదేం కాదు, వాళ్ళలోనే వాళ్ళకి అసంతృప్తి రావాలి. ఇదేంటి బీసీ కులాల సంఘాల వాళ్ళకి డబ్బులు తక్కువ వచ్చినాయి, అదే కళా నాటక సంఘం అట్లాంటి వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఫీల్